అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పార్టీ పేరు చెప్పగానే మనందరికీ ముందు గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు. ఇక ఆయన తర్వాత అంతటి స్థాయిలో దేశవ్యాప్తంగా ఇటీవల మనందరం చర్చించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎంపీ రాఘవ్ చద్దా గారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నిత్యం మన దేశ ప్రజలు ఎటువంటి సమస్యలపై, ఎటువంటి వాటిపై పోరాడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆయన ప్రతిదీ కూడా పార్లమెంట్ సమావేశాల ద్వారా తన గళాన్నెత్తారు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి సమస్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చాయి. అదే విధంగా రాఘవ్ చద్దా గారికి ఎంతో ప్రజాదరణ కూడా తీసుకొచ్చి పెట్టాయి. అయితే ఆప్లో ఉన్నటువంటి కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఆయన్ని ఆప్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి అయితే అధిష్టానం తొలగించడం, కట్ చేస్తే ఈరోజు ఆప్ కోలుకోలేని విధంగా రాఘవ్ చద్దా గారు ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్తూ బీజేపీలో అయితే వెళ్ళిపోతున్నారు. అంతేకాదు ఆయనతో పాటు మరొక 6 ఎంపీలను సైతం ఆయన బీజేపీలోకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎంతో నెగిటివిటీ కూడా ఒక పక్క. ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని అయితే మీరు ప్రశ్నించారో ఈరోజు అదే ప్రభుత్వం గూటికి మీరు వెళ్తున్నారు అంటూ ఎంతోమంది ఆయన్ని సోషల్ మీడియాలో కూడా అన్ఫాలో చేస్తూ వస్తున్నారు. సరే, ఈ విషయం పక్కన పెడితే రాఘవ్ చద్దా గారు ఆయన పార్టీ మారుతున్న దానికి సంబంధించి ఒక క్లియర్గా సోషల్ మీడియా ద్వారా ఏం చెప్పారంటే, భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ 10 ప్రకారం, అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక అభ్యర్థి ఏదైనా పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలోకి వెళ్తే అనర్హత వేటు పడుతుంది. అదే మన అందరికీ తెలిసిన విషయమే. కానీ 2/3 మెజారిటీతో కనుక వెళ్తే వాళ్ళపై ఎటువంటి అనర్హత వేటు పడదు. సో ఇక్కడ ఆ పార్టీకి రాజ్యసభలో 10 మంది ఎంపీలు ఉంటే వాళ్ళలో 7 అంటే 2/3 కన్నా ఎక్కువ మంది ఈరోజు ఆప్ని వీడి బీజేపీలోకి అయితే వెళ్తున్నారు. సో క్లియర్గా రాఘవ్ చద్దా గారు చెప్పేశారు, మేము రాజ్యాంగానికి అనుగుణంగానే ఈరోజు పార్టీ ఫిరాయింపు చేస్తున్నాము అని. అందులోనూ 7 ఎంపీలలో 6 పంజాబ్ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉండటం విశేషం అన్నమాట. మరో 10 నెలల్లో పంజాబ్లో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఓవైపు ఢిల్లీ, మరోవైపు పంజాబ్, ఇలా 2 చోట్ల కూడా ఆప్ కోలుకోలేని విధంగా రాఘవ్ చద్దా గారు అయితే ఒక షాకింగ్ నిర్ణయమే తీసుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. అయితే ఎంతో ప్రజాదరణ కలిగినటువంటి రాఘవ్ చద్దా గారికి ఇక సెంట్రల్ మినిస్ట్రీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్న వార్తలు అయితే ఇప్పటికీ హల్చల్ చేస్తున్నాయి. మరి అదే కనుక నిజమైతే ఏ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాఘవ్ చద్దా గారు ప్రశ్నించారు, మరి అదే ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటూ ఆయన తాను మాట్లాడిన ప్రశ్నలకి ఏ మేరకు సమాధానాలు ఇవ్వగలరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సరే, ఏదేమైనప్పటికీ పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఈ విసులుబాటు ఈరోజు ఆప్ నేతలకైతే బాగా ఉపయోగపడింది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.